తెలంగాణ రాష్ట్రంలో క్వాలిటీ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు పట్టభద్రులు తనకు అవకాశం కల్పించాలని ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. శనివారం రోజున పెద్దపల్లి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని గాయత్రి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ నిర్వాహకులను, ఉపాధ్యాయులను మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 2025 లోపల జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో తనకు ఓటు వేసి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచే బాధ్యతను తనకు అప్పగించాలన్నారు. చదువుతోనే మొదలైన తన ప్రస్థానం చదువుతోనే ముడిపడి ఉందని, ఓటు హక్కు ఒక ఆయుధమని, సమాజాన్ని వ్యవస్థను మార్చే ఓటు హక్కును ప్రతి ఒక్క పట్టభద్రులు సద్వినియోగం చేసుకుని మెరుగైన విద్యా వ్యవస్థ కోసం పోరాడే బాధ్యతను తనకు కల్పించాలని పట్టభద్రులను కోరారు. నమస్తే అండి, నేను ప్రసన్న హరికృష్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అండ్ మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, మార్చి 2025 లోపల మనకు పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి మనందరికీ తెలుసు, సమాజం లోపల ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా, బాధ్యతాయుతమైనటువంటి పౌరునిగా ఓటు హక్కు అనేది ఏ విధంగా ప్రభావితం చేస్తుందో మనందరికీ తెలుసు. నేనేమంటాను అంటే, ఓట్ ఈజ్ అ వెపన్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఎంటైర్ సొసైటీ. ఓటు అనేది సమాజం యొక్క పరివర్తనాన్ని, దిశను మార్చడం లోపల కీలక భూమిక పోషించేటువంటి ఒక ఆయుధం. మరి లాస్ట్ ఎన్నికలు 2019 ఎన్నికల లోపల వాస్తవానికి ఇప్పుడు ప్రస్తుత ఉమ్మడి 4 జిల్లాలైనటువంటి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్, ఈ 4 ఉమ్మడి జిల్లాల లోపల మోర్ దాన్ 10 lakhs గ్రాడ్యుయేట్స్ ఉంటారు. కానీ లాస్ట్ 2019 ఎన్నికల లోపల కేవలం 197,000 మంది మాత్రమే తమ ఓటును ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. ఎన్రోల్ చేసుకోవడం ఒక వంతు అయితే, ఓటింగ్ టర్నౌట్, ఓటు వేసింది కేవలం 115,000 మంది మాత్రమే. మరి 10 లక్షలకు పైగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కేవలం 197,000 మంది మాత్రమే చేసుకున్నారు. అంటే అర్థం ఏంటి? అరౌండ్ 20%. ఇంత చాలా తక్కువ. అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం లోపల ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు పదే చెప్తా ఉన్నారు. ప్రతి పౌరునికి పదే గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను నా సామాజిక బాధ్యతగా మరియు పట్టభద్రులకు సంబంధించినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో అది విధాన మండలి లోపల లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్ లోపల పట్టభద్రులకు సంబంధించినటువంటి సమస్యల మీద ఎవరైతే ఇప్పటి వరకు ఫైట్ చేయడం జరుగుతున్నదో సో వారికి మాత్రమే ఓటును వేయాలి అని చెప్పేసి ఒక సదుద్దేశంతో. ఎందుకంటే వారి సమస్యలు విభిన్నమైనవి. సో ఎమ్మెల్యేస్, ఎంపీస్ వేరు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ వేరు. సో ఈ సమస్యల పట్ల, పట్టభద్రుల సమస్యల పట్ల ఎవరికైతే స్పష్టత, అవగాహన ఉంటుందో సో వారికి మాత్రమే ఓటు వేసి గెలిపించాలి అని చెప్పేసి చాలా, అంటే ఆల్మోస్ట్ ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి ఇన్స్టిట్యూషన్, వెదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, బార్ అసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్, పెన్షనర్స్ అసోసియేషన్, టీజీఓస్, టీఎన్జీఓస్ ఎట్సెట్రా. సో అన్ని అంశాలను కూడా, అన్ని సంస్థలను కూడా మేము తిరుగుతూ వారికి సెన్సిటైజ్ చేస్తూ వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ను మేము కండక్ట్ చేస్తూ వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు పెద్దపల్లి జిల్లాలో, పెద్దపల్లి టౌన్ లోపల మేము చాలా రకాల ఇన్స్టిట్యూషన్స్ను విజిట్ చేయడం జరిగింది. చాలామంది ఫ్యాకల్టీస్తో, చాలామంది గ్రాడ్యుయేట్స్తో, చాలామంది వ్యక్తులతో పర్సనల్గా ఇంటరాక్ట్ కావడం జరిగింది. వారందరికీ కూడా ఓటు హక్కుకు సంబంధించినటువంటి ప్రాధాన్యతను వివరించడం జరిగింది. భవిష్యత్తు లోపల ఓటును మీరు ఆయుధంగా మలుచుకొని మీ యొక్క హక్కులను పరిరక్షించుకోండి అని చెప్పేసి వాళ్ళకు అవగాహనను కల్పించేటువంటి కార్యక్రమంలో మా టీం అంతా కూడా సో ఇక్కడ కంప్లీట్గా భాగమై ఉన్నది. కాబట్టి ఒకటే, ఓటు అనేది సమాజ పరివర్తనానికి నాంది. ఓటు అనేది దేశ భవిష్యత్తుకు ఒక సూచిక. కాబట్టి ప్రతి గ్రాడ్యుయేట్ మీరు ఓటు వేసేటప్పుడు విజ్ఞతతో, విచక్షణతో, ఎలాంటి డబ్బు ప్రభావానికి లోను కాకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఒక మంచి నాయకుడిని మీరు విధాన మండలికి పంపించండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.